వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? మన కాన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటంటే దీనికోసం 2 ఏళ్ల 11 నెలల 8 అన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళంతా కష్టపడి మన కోసం నీట్గా అందిస్తే మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా స్టార్ హోటల్లో బఫెట్ పెట్టుకున్నట్టు మనకు నచ్చింది మనం తీసుకుంటాం. అంతే తప్ప నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీ ఇంట్లో విషయాలు మాట్లాడతా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇది ఏది పడితే తిడతా, ఎక్స్ప్రెషన్ తీసుకుంటే సాటి హిందూ సోదరుని చంపేసి శవాన్ని తగలబెట్టి అంత కచ్చే వాళ్ళకు ఉన్నప్పుడు భాయిచారా ఏ విధంగా అవుతుంది? ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ లిబర్టీ. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిలేటివిటీ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ భారతీయ ఎపిక్స్. సో ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి మనతో పాటు నంబూరి వాసు శ్రీవంశీ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ వీరు హైకోర్టు లాయర్ కూడా. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను డైరెక్ట్గా క్వశ్చన్ ఒకటి స్టార్ట్ చేసేస్తున్నానండి. కాన్స్టిట్యూషన్, అసలు మన టాపిక్ వచ్చేసి రిలేటివిటీ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ అండ్ భారతీయ ఎపిక్స్, ఇండియన్ కూడా భారతీయ ఎపిక్స్ గురించి. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? ఇన్ సింపుల్ వర్డ్స్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ అ మాన్యువల్ టు ద స్టేట్. ఒక చిన్న బొమ్మ, ఒక చిన్న కుర్రాడికి మనం ఒక 2-3 years పిల్లలకి బొమ్మలు కొన్నప్పుడు వి నో దట్ వాడు జాగ్రత్తగా ఆడుకుని దాచుకోడు, తిప్పి నెలగేసి కొడతాడు, రేపు ఈవినింగ్ దాకా కూడా దాని జీవితం ఉండదు. సో అది మ్యానుఫ్యాక్చరర్కి తెలుసు, అమ్మేటోడికి తెలుసు, కొనే మనకి తెలుసు మన ఇంట్లో పిల్లలు ఎట్లా ఉంటారు. సో అంత షార్ట్ టైం ఉన్నదానికి చిన్న చిన్న ఇయర్ ఫోన్స్ కొనుక్కున్న వీటికి అన్నిటికీ కూడా ఇంత మాన్యువల్స్ ఇస్తుంటారు. ఓకే. సో వాటికి మాన్యువల్స్ ఉన్నప్పుడు దిస్ ఈస్ ద మాన్యువల్ హౌ టు లివ్. మీరు ఈ కంట్రీలో ఎట్లా ఉండాలి, మనకు అసలు ఈ స్ట్రక్చర్ ఏంటి, కంట్రీ తాలూకా రూల్స్, లిమిటేషన్స్, మనకి ఏం ఫ్రీడమ్స్ ఉన్నాయి, మనకి ఏం డ్యూటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పేది హౌ గవర్నమెంట్ వర్క్ చేసిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి జీతాలు, ఇంక్రిమెంట్స్, ఇవన్నీ ఎందులోకి ఏదేది వస్తుంది, ఇవన్నీ చెప్పేది కాన్స్టిట్యూషన్. ఓకే. సో ఈ కాన్స్టిట్యూషన్ చాలా విలువైనది, మనకి అత్యున్నతమైనది. ఓకే. సో మనది హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ కంపేర్డ్ టు సో మెనీ. ఇప్పుడు మనం వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ నుంచి కొన్ని అంశాలు మనం తీసుకున్నప్పటికీ కూడా మన కాన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటంటే దీనికోసం 2 ఏళ్ల 11 నెలల 8 రోజులు. ఓకే. 300 మంది పైగా కష్టపడ్డారు కాన్స్టిట్యూషన్ రాయడానికి. ఓకే. సెవరల్ కమిటీస్, సో మెనీ పర్సన్స్. అండ్ దీనికోసం దగ్గర కానీ మనకి వినిపించే పేరు ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. దట్ ఈస్ ప్యూర్లీ పొలిటికల్ ఇష్యూ. సో అక్కడ దీనికి 64 lakhs, ఆ రోజుల్లో దీనికి 64 lakhs ఖర్చు అయింది. ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి, దాన్ని తయారు చేయడానికి? ఓకే. ఇందాక మనం అనుకున్నట్టు 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు పట్టింది. ఓకే. దీన్ని 299 members రాశారు, నాట్ 1 person, 299 members. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు మనం నార్మల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఏ కరెంటు పోవడమో లేకపోతే ఏ టెక్నికల్ గ్లిచ్ వస్తే ఇట్ విల్ టేక్ ఎ టైం. ఓకే. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, వైఫై సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఏఐ కూడా వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. ఇన్ని ఉండగా కూడా ఒక మామూలుగా ఇద్దరు మాట్లాడుకునే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వాలంటే మధ్యలో హర్డిల్స్ వస్తే అయిపోతుంది. జస్ట్ ఇమాజిన్ ఇన్ దోస్ డేస్ వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారో, ఎన్ని రోజులు గివప్, నిద్రాహారాలు మానేశారు, ఎంత కష్టపడ్డారు. దాని గురించి మళ్ళీ కాన్స్టిట్యూషన్ డిబేట్స్ జరిగినాయి. డిబేట్స్ జరిగి ఇంత టైం అనేది లేదు. ఇప్పుడు ఒక డిబేట్ రన్ అయితే అది ఫైనల్ కంక్లూజన్కి ఎప్పటికి వస్తుంది అనేది తెలియదు. ఓకే. కొత్త డౌట్స్ అరైజ్ అవ్వచ్చు. అన్నీ క్లియర్ చేసుకుని వాళ్ళంతా కష్టపడి మన కోసం నీట్గా అందిస్తే మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా స్టార్ హోటల్లో బఫెట్ పెట్టుకున్నట్టు మనకు నచ్చింది మనం తీసుకుంటున్నాం. అది కూడా సరిగ్గా కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే లేదు. ఓకే. సో యాజ్ అన్ అడ్వకేట్ కన్నా ముందు యాజ్ అ భారతీయ సిటిజన్ నా డ్రీమ్ ఏంటి అంటే ప్రతి చేతికి కాన్స్టిట్యూషన్ వెళ్ళాలి.
ఓకే. ప్రతి చేతికి కాన్స్టిట్యూషన్ వెళ్ళటమే కాకుండా అది ఏంటి అనేది తెలియదు. అంటే మన భారతీయులు ఈ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతున్నారంటారా? అంటే ఇది అంటే కొంచెం మ్మ్. టఫెస్ట్ క్వశ్చన్ ఇది. ఆహా. అవ్వట్లేదు అంటే వాళ్ళ కోపం వస్తుంది. కప్ప పాము ఫార్ములా ఇది. ఓకే. సో కొంతమంది అవుతున్నారు, మ్మ్. కొంతమంది నిజాయితీగా ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. మ్మ్. కాన్స్టిట్యూషన్ వాల్యూస్, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ ఇట్లాంటి టర్మినాలజీ మీద గ్రిప్ కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మ్మ్. వాటిని మన ఎపిక్స్ తోటి, మన పవిత్ర గ్రంథాలతోటి ఈక్వల్గా కంపేర్ చేసి కరెక్ట్గా ఫాలో అవుతూ అబాయిడ్ చేయకుండా బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. కానీ వాళ్ళకంటే ఎక్కువ మంది ఇప్పుడు నేను చెప్పా కదా బఫెట్ బ్యాచ్, మ్మ్. సెలెక్టివిజం. అదే. సో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న నార్మల్ పబ్లిక్ ఉన్నారు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దానికి ఐ వాంట్ టు సే సంథింగ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఇది దీని స్ట్రక్చర్ చెప్తా చూడండి సార్. ఓకే. 25 పార్ట్స్. ఓకే, 25 పార్ట్స్లో 12 షెడ్యూల్స్, మ్మ్. మొత్తం 470 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే. ఇవి 100+ అమెండ్మెంట్స్ చేశారు. ఓకే. అమెండ్మెంట్ అంటే ఆ చట్టాన్ని మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనకి ఫ్యాక్టరీస్ సాయంకాలంకి క్లోజ్ అయిపోయాయి. ఓకే. ఆ టైంకి కరెంట్ ఉండేది కాదు. మ్మ్. సో ఈవినింగ్ ఇబ్బంది అవుతుందని ఈవినింగ్ క్లోజ్ చేశారు. తర్వాత మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ అమెండ్ అయింది. ఓకే. దేనివల్ల ఏ ప్రిన్సిపల్ మీద అమెండ్ అయిందంటే, బాబు ఇదివరకు అంటే కరెంట్ లేదు, సాయంత్రం వాడు ఏ మిషన్లోనే చేయి పెడితే మెటీరియల్ బదులు చెయ్యి వెళ్ళిపోద్ది, వాడికి మళ్ళీ కాంపెన్సేషన్ ఇచ్చుకోవాలి. ఓకే. అవును. సో దానికోసం అని చెప్పి వద్దన్నారు. ఇప్పుడు మళ్ళీ పవర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ద ఎక్స్టెండెడ్ టైమ్ అండ్ ద ఎక్స్టెండెడ్ ప్రొవిజన్స్. ఓకే. సో కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టం మారుతూ ఉండాలి. అలా మారడం వల్ల అమెండ్మెంట్స్ జరగడం ఇన్ ఏ కరెక్ట్ మేనర్, దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉండవు మనకి. అయితే ఇది మనకి తెలిసిన ఈ పార్ట్స్, షెడ్యూల్స్ ఇవన్నీ కూడా యూపీఎస్సీ చదివేవాళ్ళు, లా చదివేవాళ్ళు వీళ్ళందరికీ తెలుస్తాయి. కానీ ఇందులో మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్కరికి రైట్స్ కావాలి. కానీ రైట్స్ ఎందుకు కావాలి నీకంటే సమాధానం మన దగ్గర నుంచి ఒకడో ఇద్దరో చెప్తారంటే. ఆర్టికల్ 19 సెట్ ఆఫ్ రైట్స్, 19(1), 19(2) అట్లా ఉంటాయి. ఇప్పుడు 19(1), 19(2) ఆర్టికల్ 19(1)లో పార్ట్స్. ఓకే. మనందరికీ 19(1) తెలుసు, కానీ 19(2) గురించి మనం వదిలేసాం. 19(1) ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 19(2) ఏంటి? బాబు నువ్వు మాట్లాడరా, నీకు ఫ్రీడమ్ ఉంది, కాకపోతే నీ మాటలు ఎవరిని హర్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఒకటి గుర్తొస్తుంది మనకి. రీసెంట్గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నా. ఒక శివాజీ, యాక్టర్ శివాజీ గారు గుర్తున్నట్టు మీకు తెలిసే ఉంటుంది. వారు ఒక ఆడియో ఫంక్షన్లో చేసిన ఒక వ్యాఖ్యలు కానీ అవి ఇప్పుడు చాలా దుమారం చెప్తున్నాయి అన్నట్టు. అంటే మన సొసైటీలో వారు మాట్లాడిన విషయాలని కన్సిడర్ యాజ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అతను చెప్పింది కూడా వాస్తవం ఉందని అంటారా? దానికి మీరు ఏమంటారు? కొంచెం ఉంది, కొంచెం లేదు. అంటే హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఆయన అపాలజీస్ కూడా చెప్పాడు. yes is complete. కొన్ని మాటలు తప్పుపడ్డాయి అన్నారు. ఓకే. సారీ. కానీ వాట్ ఈస్ దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను నా ఇష్టం అనుకున్నప్పుడు మాట్లాడేవాడు నేను నా ఇష్టం అని అంటాడు. ఇద్దరికి ఈక్వల్ రైట్సే ఉంటాయి. సో నాకు కాన్స్టిట్యూషన్, మీకు కాన్స్టిట్యూషన్ లేదు కదా సార్. ఓకే. అండ్ రెండోది ఏంటంటే పబ్కి కోడ్ పాటిస్తారు, మీటింగ్స్కి ప్రొఫెషనల్గా వెళ్తారు. ఓకే. సో టెంపుల్ దగ్గరికి ట్రెడిషనల్గా రావడానికి ప్రాబ్లం ఏమొస్తుంది. రైట్. అండ్ రెండోది యాజ్ పర్ ద ఎవల్యూషన్ మనం డ్రెస్ ఎందుకు చేసుకున్నాము, డిగ్నిటీ. సో అది మెయింటైన్ చేయాలి. చాలామంది స్వామీజీలు చెప్పారు, చాలామంది సాంగ్స్ రూపంలో. చిరంజీవి గారు జై చిరంజీవి మూవీలో సాంగ్ ఉంది, హే జానా అనే సాంగ్. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ ఇష్యూ. బేసికలీ ఇష్యూ జరిగింది మెయిన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇష్యూ అయినప్పుడు నో వన్ రెస్పాండెడ్ ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీకాంత్ భారత్ గారు
అండ్ ఆఫ్టర్ దట్ కాజల్ అగర్వాల్ గారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడారు. లేట్ అయినా కూడా ఖండం చేశారా లేదా? జాన్వీ కపూర్ గారు ఖండం చేశారు. అండ్ షీ గాట్ బ్యాక్లాష్ బై త్రోరాటి. ఓకే. అండ్ సో మీరు ఎందుకు మాట్లాడట్లేదని మనం అడుగుతాం. కొంతమంది మనం ఏమంటున్నారంటే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అని. దట్ ఈస్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సొసైటీలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నువ్వు ఆయుధంగా చేసుకుని దాన్ని ఖండించాలి, దాన్ని క్వశ్చన్ చేయాలి. అంతే తప్ప నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీ ఇంట్లో విషయాలు మాట్లాడతా, నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఏది పడితే తిడతా, ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటే తప్పు. దట్ ఈస్ నాన్ క్లారిటీ ఆఫ్ లా. సో ఇది ఏ విధంగా నేను అనుకోవడం, ఏ విధంగా ప్లాన్ చేయబడిందంటే బంగ్లాదేశ్ ఇష్యూని న్యూస్ నుంచి తుడిచేయడానికి దీన్ని దుమారం చేశారు. డైవర్షన్ అనుకోవచ్చా? డైవర్షన్. ఓకే, అంతే, 100% అంతే. అండ్ అప్పుడు మాట్లాడడానికి క్యాండిడేట్స్ ఎప్పుడైనా మాట్లాడినట్టు సాటి హిందూ సోదరుని చంపేసి శవాన్ని తగలబెట్టి అంత గచ్చ వాళ్ళకు ఉన్నప్పుడు భాయిచారా ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు నాకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బుద్ధిస్టులు, జైన్స్ బోల్డ్ అంతమంది ఉన్నారు. పడి చచ్చిపోతారు ఒకళ్ళంటే ఒకళ్ళు, అంత ఫ్రెండ్షిప్ మా మధ్య. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్. అంతే, ఎవడో మాట్లాడిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మైండ్ చెడిపోతుంది. మనకి ఇండివిజువల్గా మైండ్ దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ సార్ క్రిటిసిజం ఉన్నా కూడా అది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. మనకి లలిత సహస్రనామాల్లో విమర్శ రూప విద్యాన్ని సంథింగ్ ఇంకా లైన్ వస్తుంది. అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటారు. ఇప్పుడు కొన్ని విమర్శలు నేర్పిస్తాయి. సో ఆ విమర్శ రూపంలో కూడా అమ్మవారు మనకి కొన్ని నేర్పిస్తారు. క్రిటిసిజం వేరు, అబ్యూజ్ వేరు. ఓకే. క్రిటిసిజంకి అబ్యూజ్కి చాలా తేడా ఉంది. నువ్వు కన్స్ట్రక్టివ్గా క్రిటిక్ చేయి, తప్పులేదు. క్రిటిక్ చేస్తున్నా అనుకుని అబ్యూజ్ చేయకూడదు. ఓకే, అది తప్పు. అక్కడ మళ్ళీ అది ఎక్కడెక్కడికి వెళ్తుందండి. క్రిటిక్ అని మొదలు పెడతాడు, అది అబ్యూజ్లోకి దిగుద్ది, అది ట్రాల్, రోస్ట్, అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, పర్సనల్ వెళ్ళిపోతుంది. పర్సనల్, రైట్. ఇట్లాంటివి చాలా చూస్తున్నాం కూడా మన కేసెస్. మెయిన్ ఈ ఆర్టికల్ 19 అండ్ రిమైనింగ్ రైట్స్, ఈ రైట్స్ అన్నిటికీ కూడా పర్పస్ అనేది చాలా మెయిన్ సార్. ఇప్పుడు నేను అదే చెప్పాను మీకు, రైట్ టు మూవ్మెంట్, ఫ్రీడమ్ టు మూవ్. ఫ్రీడమ్ టు మూవ్, ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ మూవ్మెంట్? నాకు ఫ్రీడమ్ ఉంది, నేను గుళ్ళోకి వెళ్తా, నేను దేవుడిని నమ్మను. ఓకే, నాకు ఫ్రీడమ్ ఉంది, నేను మీ ఇంట్లోకి వస్తా, నాకు మీరు ఎవరు తెలియదు, రెండో ఒకటే. అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ మై జూనియర్తో మాట్లాడుతూ అదే ఆర్గ్యూ చేస్తున్న టైంలో, సరే ఫ్రీడమ్ ఏ విషయంలో ఆర్గ్యూ? ఇది ఫ్రీడమ్ గురించి. ఓకే. ఫ్రీడమ్ లిబర్టీ గురించి మాట్లాడినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళే ఫ్రీడమ్ నాకు ఉంది. సరే, కాలేజ్ పైకి వెళ్ళు, ఏదైనా చేసే ఫ్రీడమ్ నీకు ఉంది కదా, దూకుతావా? దూకో కదా. మరి ఫ్రీడమ్ ఉంది, లిబర్టీ ఉందని నువ్వు ఎందుకు అన్ని పనులు చేయాలి? అంటే ఫ్రీడమ్కి లిబర్టీకి డిఫరెన్స్ ఏంటని అది కూడా చాలా మందికి తెలియదు. రెండు ఒకేలా కనిపిస్తాయి సార్. కానీ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు దీనికి కూడా ఇంకొక విషయం ఏంటంటే, ద వన్ హూ క్యారీస్ ఫ్రీడమ్ షుడ్ బి రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీ ఉన్నోడే ఫ్రీడమ్ని హ్యాండిల్ చేయగలడు. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, షాప్లో బోల్డెన్ నైఫ్స్ దొరుకుతాయి మనకి. ఒకటి నీ చేయాలని ఒకటి కొనుక్కోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవాలని ఒకటి కొనుక్కోవచ్చు, లేకపోతే దేన్నైనా కట్ చేయడానికి ఒకటి కొనుక్కోవచ్చు. మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనేది మన విచక్షణ. పర్పస్ మీరు అన్నట్టు రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడు దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్గా కూరలు కట్ చేస్తున్నాడు, ఇర్రెస్పాన్సిబుల్గా కత్తిని హ్యాండ్ చేస్తే చేతులు దిగుతాయి, దాని ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. సో ఫ్రీడమ్స్ కూడా అంతే. ఇప్పుడు ఆర్టికల్ 25 రైట్ టు రిలీజియన్. రైట్ టు రిలీజియన్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రాక్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రాపగేట్, ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియస్, ఓకే, ఇట్లా కొన్ని సబ్సెక్షన్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవరన్నా రోడ్డు మీద మైక్ పట్టుకుని అందరికీ చెప్తున్నప్పుడు మనం అడిగితే వాళ్ళు వెంటనే రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు అంటారు.
రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎస్. ఎవళ్ళన్నా నేను అడిగితే నువ్వు చెప్పు. నేను సినిమా చూసి వచ్చా సార్, మీరు నేను ర్యాండమ్గా అనుకున్నాను. ఓకే. అప్పుడు మీరు నేను కలిసినప్పుడు నార్మల్గా మాట్లాడుతుంటే బ్రో సినిమా ఎట్లా ఉందని మీరు నేను అడిగారు అనుకున్నాను. నేను అప్పుడు చెప్పాలి మీకు. ఓకే, అడిగితే చెప్పు. లేదు, పలానా ప్లేస్ ఉంది, ఫుడ్ తినొచ్చా, అది చాలా బాగుంది, మిగిలిన రెస్టారెంట్స్ కన్నా అది బెస్ట్, నువ్వు మొన్న అక్కడికి వెళ్ళావు కదా ఎలా ఉందని మీరు అడిగారు, నేను చెప్తా, అప్పుడు చెప్పాలి. ఓకే, అంతేగాని నేను వచ్చి మీ మీద రుద్దేయకూడదు. ఓకే, అర్థమైంది. అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన రైట్ ప్రకారం అది మళ్ళీ రైట్ టు రిలీజియన్ అనేది ఇండివిజువల్ చాయిస్. ఎప్పుడు వాడు వెళ్ళి వాడంతటా వాడు కనుక్కొని దానికి వాడు వెళ్ళి ఆరాధీసి వాడి గ్రౌండ్ వర్క్ వాడు చేసుకుని వాడు మెంటల్లీ ఫిక్స్ అయ్యి అంతా వీడి వైపు నుంచి ఉంటే మాత్రమే అది వీడి చాయిస్ అవుతుంది. ఓకే, మనం రుద్ది వాడికి అంటించి వాడి మైండ్లోకి దూసి వాడిని మార్చేయకూడదు, అదే తప్పు. మళ్ళీ లిబర్టీ గురించి ఒకసారి సార్, అదే రెండు ఒక్కలాగా కనిపిస్తాయి మనకి, కాదు బోత్ ఆర్ సేమ్ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా నేను చదువుకున్న కాలేజీకి గెస్ట్ లెక్చర్కి వెళ్ళాను సార్. ఓకే, గాయత్రి విద్యా పరిషత్ అని, ఐ డిడ్ బీకామ్ ఇన్ దట్. ఓకే, సో వాళ్ళు నన్ను పిల్లలకి కాన్స్టిట్యూషన్ డే రోజు కాన్స్టిట్యూషన్ గురించి చెప్పమని పిలిచారు. సో వాట్ ఈస్ సెట్ అబౌట్ దట్ ఈస్, క్లాస్లో ఎగ్జామ్ సీజన్ నడుస్తుందండి. టీచరు కొంతమంది స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే లిమిటేషన్స్ పెట్టి వెళ్ళిపోతారు. అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి చదవండి ఈ చాప్టర్స్ ఈ పోర్షన్ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళరు. ఓకే, అవును. ఎందుకు వెళ్ళరు అంటే వాళ్ళకి బాధ్యత తెలుసు, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం రాయాలి, ఏది ఇంపార్టెంట్ ఏది కాదు, దాని లిమిటేషన్స్ వాళ్ళు గీసుకున్నారు, వాళ్ళకి బాధ్యత తెలుసు. కాబట్టి అది లిబర్టీ సార్. ఓకే, ఫ్రీడమ్ విత్ లిబర్టీ ఈజ్ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ లిబర్టీ. ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీస్ లిబర్టీ. ఓకే, ఫ్రీడమ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు కేయాస్. నా హక్కు నేను ఏమన్నా చేస్తా అని సెన్స్లెస్గా బిహేవ్ చేస్తే చాలా గొడవలు అయిపోతాయి. ఇప్పుడు నాకు ఒక హక్కు ఉంది, దాన్ని నేను ఎట్లా వాడాలి, ఏంటి దీని లిమిటేషన్స్ ఏంటి, ఇవి తెలుసుకుని నేను మసులుకుంటే అది లిబర్టీ యూజ్ చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీడమ్ ఈజ్ అబౌట్ ఇండివిజువల్ ఇన్నర్. మనం అనుకున్న ఆ ఇన్నర్ని బయటికి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు విచ్ రిఫ్లెక్ట్స్ ఆన్ సొసైటీ, అది మనం బాధ్యతాయుతంగా లిమిటేషన్స్తో చేస్తే అది లిబర్టీ. సూపర్. యా, ఇందాక మీరు కాన్స్టిట్యూషన్లో ఆధ్యాత్మికతను తీసుకొచ్చారు, కంపేర్ టు రామాయణం అని అన్నారు. సో వాట్స్ ఏముంది అందులో, అంటే లైక్ రామాయణం నుంచి ఏంటి, మనం కాన్స్టిట్యూషన్ రామాయణం నుంచి మొదలైంది అంటారా? నాట్ ఓన్లీ రామాయణ్ బట్ వీ హ్యావ్ అడాప్టెడ్ సో మెనీ గ్రేట్ క్వాలిటీస్ ఫ్రమ్ అవర్ హిస్టారికల్ ఫోర్ ఫాదర్స్. నేను దీన్ని మిత్ అనో లేకపోతే స్టోరీస్ అనో నేను అనను. ఎందుకంటే కొంతమంది ఎట్లా వాదిస్తారంటే నువ్వు చూసావా జరిగిందా అంట. ఓకే, See, if we talk very raw, these kind of people belongs to a batch that which says నేను పుట్టక ముందు ప్రొడక్షన్ పీరియడ్ నాకు విట్నెస్ కాదు కాబట్టి ఐ డోంట్ అగ్రీ దట్ హీ ఈజ్ మై ఫాదర్ అనే బ్యాచ్. ఓకే, అది ఎంత మూర్ఖత్వం, ఇది ఎంత మూర్ఖత్వం. అంతే కదా సార్ లాజిక్ ఇది. సో ఇప్పుడు మన రామాయణంలో పార్ట్ 3 తీసుకున్నాం. పార్ట్ 3 మీద రామచంద్ర ప్రభు కొదండం పట్టుకున్న ఫోటో ఉంటుంది. సో ద బేస్ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రామరాజ్యం. అవునానండి కాదనండి ఏమన్నానండి, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనం కంపేర్ చేసి చూసుకుంటే మన రామాయణం మనం ఏమనుకుంటాం, రావణాసురుని చంపేయాలి, రాముడు అందుకోసం పుట్టాడు టు ఎస్టాబ్లిష్ రాజ్యధర్మ. రామాయణ ఈజ్ మోర్ అబౌట్ రాజ్యధర్మ, హౌ ఏ కింగ్ షుడ్ బి. ఇప్పుడు ఈ మన కాన్స్టిట్యూషన్లో చెప్పిన సో మెనీ పాయింట్స్ రామాయణంలో ఉన్నాయి సార్. ఇట్స్ అబౌట్ మనకి అదేంటది రూల్ ఆఫ్ లా అనేది ఒక కాన్సెప్ట్ అండి. రూల్ ఆఫ్ లా అంటే నో వన్ ఈజ్ అబౌట్ ద లా.
మన రూల్ ఆఫ్ లా ప్రకారం చూసుకుంటే లా ఇస్ సుపీరియర్. పిఎం అవనివ్వండి, ఇంకెవరు అవనివ్వండి, ప్రెసిడెంట్ అవనివ్వండి, తప్పు చేస్తే అందరు లా చెప్పినట్టు పనిష్ చేయాలి. ఓకే. ఐ థాట్ టు ఇంక్లూడ్ దిస్ ఆల్సో. ఇందాక మర్చిపోయి ఆర్టికల్ 14. ఓకే. మనం ఆర్టికల్ 14 అంటే మనం ఏమనుకుంటాం, అందరూ సమానం. ఇప్పుడు అందరూ సమానం, ఓకే. ఎక్కడ సమానం, ఎందులో సమానం, కంటెక్స్ట్ చూసుకోవాలి కదా. ఎస్. మనకి ఈ శ్లోకం అందుకనే వాగ్గర్ధావివ సంపృక్తం. టెక్స్ట్ విత్ కంటెక్స్ట్ చదివినప్పుడు మనకి మెటీరియల్ అర్థం అవుతుంది, మ్యాటర్ అర్థం అవుతుంది. అక్కడ వాడు ఏం చెప్పాడు, ఈక్వల్ బిఫోర్ లా అంట. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ మనుషులే. అది కాదు, అక్కడ దొంగతనం చేసింది ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా థర్డ్ జెండర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అది అంత తప్పే, క్రైమే. సో అక్కడ ఆర్టికల్ 14 చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా, అది ఆ పాయింట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఫోను నాది ఫోను, ఓకే, కానీ క్వాలిటీస్ వేరే ఉంటాయి. మీ ఫోన్ ఇంటర్ఫేస్ నా ఫోన్కి పెట్టండి అంటే చండాలంగా ఉంటుంది కదా. ఇది అంతే. మనకి రూల్ ఆఫ్ లా మనం మాట్లాడుకుంటున్నాం కదా, రూల్ ఆఫ్ లా. ఎగ్జాంపుల్ రామాస్ ఎగ్జైల్. ఓకే. ఇంకొక గంటలో తెల్లవారితే హీ విల్ బీ ద కింగ్, ప్రిన్స్ నుంచి కింగ్. ఎస్. రూల్ ఆఫ్ లా ఒకటి ఫాదర్ చెప్పారు, ఈయన బయటికి వెళ్ళిపోయారు. మెయిన్ మనకి రూల్ ఆఫ్ లా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే సీతామాతని అడవికి పంపించడం. పబ్లిక్ ఒపీనియన్కి ఇచ్చిన వాల్యూ అది. చాలామంది ఏమనుకుంటారంటే ఎవడో ఏదో మాట్లాడాడు, ఈవెన్ ఏదో పంపించాడు. పబ్లిక్ ట్రస్ట్, గవర్నెన్స్కి మెయిన్గా కావాల్సింది పబ్లిక్ ట్రస్ట్. ఓకే. సో ఈయనేం తీసుకెళ్ళి అడవుల్లో పారేసి చేయలేదు. వీళ్ళిద్దరూ ముందే డిస్కస్ చేసుకున్నారు దీని గురించి. నాకు ఆశ్రమానికి వెళ్ళాలని ఉంది అని వాడు అడుగుతుంది. సరే నువ్వు ఎట్లాగో అడిగావు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లాంటిది అరేంజ్ అయింది. సో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో జాగ్రత్తగా దింపొస్తారు. నో నోస్ అబౌట్ ఇట్. ఇప్పుడు లవకుశలు ఇద్దరూ కూడా కొంచెం ధార్మికంగా పెరగాలి అంటే అప్బ్రింగింగ్ ఎక్కడ ఉండాలి? ఆశ్రమం, గురూజీ. అక్కడ కూడా మనకి ఇంకొకటి ప్రూవ్ అయింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ చెప్పిన విషయం ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే మదర్ భూములు ఉండగా పిల్లలు వింటారు. అది రామాయణంలో లవకుశుల దగ్గర జరిగింది. ప్రహ్లాదుడు, నారదుడు, ఖయాదు వీళ్ళ విషయంలో జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా రామాయణంలో మిగిలిన లీగల్ ప్రిన్సిపల్స్ బోల్డ్ ఎక్కడ ఉన్నాయంటే, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇంటర్నేషనల్ లాలో డిప్లొమసీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. దౌత్య నీతి అంటారు వీళ్ళు. మనకి జయశంకర్ గారు చాలాసార్లు చాలా స్టేజెస్ మీద ఇది చెప్పారు. అదేంటంటే వీ హ్యావ్ టూ గ్రేట్ డిప్లొమాట్స్, కృష్ణ అండ్ హనుమాన్. ఓకే. మనకి నార్మల్గా డిప్లొమసీ రూల్స్లో ఉన్నదేంటి, డిప్లొమాట్ని మనం హామ్ చేయకూడదు. ఏ ఇబ్బంది డిప్లొమాట్కి రాకుండా మళ్ళీ డిప్లొమాట్ జాగ్రత్తగా వెళ్ళేదాకా మనం చూసుకోవాలి. రామాయణంలో హనుమాన్ని పనిష్ చేస్తానని రావణాసురుడు అన్నప్పుడు విభీషణుడు లేచి దూతని హింసించడం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. డిప్లొమసీ రూల్ ఉంది కదా. అండ్ ఎక్సైల్ విషయానికి వద్దాం. వనవాసం 14 ఏళ్ళు 14 ఏళ్ళు వనవాసం చేశారు. ప్రాపర్టీలో 14 years అంతా 10 years ఉంటుంది. అండ్ ఇక్కడ ఈవెన్ దీంట్లో కూడా మనకి ఈవెన్ మహాభారత వీటిలో కూడా ఎకో బ్యాలెన్స్ లాస్ గురించి. పాండవర్స్ ఎగ్జైల్కి వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ ఎవరిలో ఒకళ్ళు వచ్చి మీరు ఎంతకాలం ఇక్కడ ఉన్నారు, మీ ఫుడ్ కోసం మొత్తం చుట్టుపక్కలవన్నీ పీకేశారు, ఎకనామికల్ బ్యాలెన్స్ చెప్తుంది, మీరు ప్లేస్ షిఫ్ట్ అవ్వండి అని చెప్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కడు. ఈవెన్ కృష్ణుడు కూడా ఈ మాట చెప్పిన సందర్భం ఉంది. సో వెన్ దిస్ టాపిక్ కమ్స్, మన వాళ్ళు కొంతమంది వచ్చి కాండవదహనం జరిగింది, అదేంటి అది డిస్ట్రక్షన్ కదా. మనం కొన్ని బాగా చేసేటప్పుడు కొన్ని డిస్ట్రక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అ ప్రాసెస్ హ్యాపెండ్ దేర్. సో ఇక్కడ ఇంకా చాలా లాస్ అండ్ రూల్స్, మెయిన్ గవర్నెన్స్ గురించి. రామ ఈజ్ ఐడియల్ పర్సన్, మర్యాద పురుషోత్తం అని మనం ఎట్లా అంటాము. అట్ ద సేమ్ వే ఆయన నాట్ ఓన్లీ ఇండివిజువల్గా
రిలేషన్స్ వైజ్ చూసుకుంటే యాజ్ అ బ్రదర్, హస్బెండ్, ఫాదర్, సన్ ఇట్లాగా మాత్రమే కాకుండా యాజ్ ఏ కింగ్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అథారిటీ ఎట్లా వాడాలి, గవర్నెన్స్ ఎట్లా చేయాలి, అడ్మినిస్ట్రేటర్, ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ రామ అని చెప్పచ్చు. ఓకే. సో మనకి అంటే ఈ చాప్టర్ గురించి ఎవరు డిస్కస్ కూడా చేయాలనుకుంటే ఇంతవరకు దేని గురించి రామాజ్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఈ టాపిక్ కంపేర్ టు రామాయణంలో ఒక శ్లోకం ఉంది, అడ్మినిస్ట్రేషన్ అంటే కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఎవరు అనారోగ్యంతో ఉండకూడదు, రోగాలు రాకూడదు, ఎవరు పిల్లలు చనిపోయారని బాధపడకూడదు, ఓకే, డ్రాట్ ఉండకూడదు, కరువు కాటకాలు ఉండొద్దు, క్రైమ్స్ జరగద్దు. ఓకే. మనకి రామరాజ్యం అన్నదానికి అర్థం అది. రామరాజ్యం అంటే అర్థం ఒక సెట్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి, లేకపోతే ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ని నమ్మాలి, ఇది కాదు. ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఏ షార్టేజెస్ రాకుండా అందరూ సుభిక్షంగా రాజ్యం ఉంటే ఇది రామరాజ్యం. సుజలాం సుశలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని చెప్పినట్టు. కంపేర్ టు మరి ఇప్పుడున్న గవర్నెన్స్కి ఎంత తేడా ఉండొచ్చు అనుకుంటా. చాలా. అంటే ఇప్పుడున్న గవర్నెన్స్, సుందరకాండ ఎపిసోడ్ అప్పుడు హనుమాన్ సముద్ర లంఘనం చేస్తాడు యోజనాల దూరం. ఓకే, అవును. అలాంటి సముద్రాలు కొన్ని వేల సముద్రాలు పెడితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ ఉంది దానికి. ఓకే. ఎందుకంటే వీ డోంట్ ఈవెన్ నో ద బేసిక్స్ ఆఫ్ గవర్నెన్స్. ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సే. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్నోడిని ఎప్పుడు లైమ్ లైట్లోకి ఎవడో రానివ్వట్లేదు. సి, పవర్ అండ్ అథారిటీ ఈజ్ నాట్ టు మిస్యూజ్. ద కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ టు గవర్నెన్స్. మనకి పవర్ ఉంది, ఆ పవర్ యూజ్ చేసి మనం మంచి ఏం చేయగలమని చూసుకోవాలి తప్ప ఆ పవర్తో నా కడు పెట్టండి నేనే వెనకేసుకోగలను అనేది చూడకూడదు. ఓకే. అప్పుడు మొత్తం డిస్ట్రక్షన్ అవుద్ది, ఇన్ఈక్వాలిటీస్ వచ్చేస్తే అయినా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ గవర్నమెంట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి, రూలింగ్, అపోజిషన్. సో ఇక్కడ కూడా మనకి కాన్ఫ్లిక్ట్, మనకి ఏం చేయాలి, ఎలా చేయాలి ఎవరికి తెలియదు. సో రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. అపోజిషన్ డ్యూటీ ఏంటి, నువ్వు జనాలతో ఉంటూ వాడు ఏమన్నా చెప్తే 1,00,000 పనులు ఉంటాయి సార్ రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు. గవర్నమెంట్లో ఇప్పుడు సీఎంలకు కానీ లేకపోతే విత్ ఇన్ ద అథారిటీ ఉన్న వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. ఎన్ని గుర్తుంటాయి? ఏ పని పాట లేకుండా ఉండే వాళ్ళకి కొన్ని మర్చిపోతున్నారు. సో వీళ్ళు మర్చిపోయినవి ఇదిగోండి, మీరు ఇట్లా చెప్పారు, మీరు మర్చిపోయారు, మీరు చెయ్యాలని గుర్తు చేయాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, అపోజిషన్ కూడా జనాలకి ఏమైనా చెయ్యొచ్చు, వాళ్ళే ఉంది పొజిషన్లో ఉన్న వాళ్ళే చేయాలని కాక లేదు, అపోజిషన్లో ఉన్న సరే వీళ్ళకు ఉన్నంతలో వీళ్ళు జనాలకి ఏమైనా చేయొచ్చు. కానీ ప్రస్తుతం లెక్కల టర్మ్స్ ఎట్లా మారిపోయాయి అంటే, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే ప్రాబ్లం క్రియేట్ చేసి, నేనే దాన్ని గుర్తించినట్టు బిహేవ్ చేసి, నేనే దాన్ని ఒక ఇష్యూ చేసి, నేనే క్వశ్చన్ చేసి, మళ్ళీ దాని ఆన్సర్ నా దగ్గర ఉన్నది. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ నేను బట్టి డీల్ చేస్తామంటే అవన్నీ నాకు తెలియదు. ఆన్సర్ లేనప్పుడు ఏమొస్తాయి, స్ప్లిట్టింగ్ వస్తుంది. జనాల్ని డైవర్ట్ చేయాలి. దానికి వాళ్ళు ఏం చేస్తారు, అయితే రీజనాలిటీ తెస్తారు, లింగ్విస్టిక్ తెస్తారు, రిలీజియన్ తెస్తారు, ఏదో ఒకటి విడగొట్టడానికి మనిషిని తీసుకొచ్చి దానంతా డిస్టర్బ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ప్రతిదీ ఒక టర్మ్ ఉందనుకోండి, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అండ్ పర్పస్ మనకి తెలియదు, చాలామందికి తెలియదు. అన్ఫార్చునేట్లీ నో వన్ నోస్ నథింగ్ బట్ యాక్ట్స్ లైక్ నోస్ ఎవ్రీథింగ్. ఓకే. కమింగ్ టు అవర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకి ఈ కాన్స్టిట్యూషన్ గురించి కానీ చెప్పొచ్చు. అంటే పనికిరాని కొంచెం చెత్త అంతా పెట్టారు కానీ చాలా పెట్టారు సార్. అవసరమైన టాపిక్స్ లేవు అని అంటే ఇప్పుడు మాకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చదువుకున్న దాంట్లో పనికొచ్చిందంటే నేను నేర్చుకున్న నా తెలుగు నాకు పనికొచ్చింది. అది నేను ఎప్పటికీ అది నాకు కూడా పనికొచ్చింది. చాలా పోయిమ్స్ హ్యాపీగా నాకు పనికొచ్చిన నాకు వచ్చినంతే నేర్చుకున్న నా తెలుగు నాకు ఇప్పటికీ పనికొస్తుంది. అది మాతృభాష తెలుగు కాబట్టి. దాని తర్వాత ఇంగ్లీష్ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా, సైన్స్, బయాలజీ, జియోగ్రఫీ ఇవన్నీ ఎటు వెళ్ళిపోయినాయి అంటే మంచి పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చిన నాలెడ్జ్ బట్టి అవన్నీ అర్థమవుతాయి అని తెలిసి ఒక ఏజ్ వచ్చినాక అర్థమవుతుంది మనకి.
సో వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఇన్ అవర్ సొసైటీ అట్లాంటివి మనకి చిన్నప్పటి నుంచి నేర్పించడం కానీ, అది బుక్స్లో పెట్టడం కానీ, వాట్ ఎవర్ ఏన్షియన్స్ వాజ్ డన్, అంటే మన పూర్వీకులు అక్కడ మన చరిత్ర ఏముంది అది అలాంటివే మనం పెట్టడం కానీ, అలాంటివి ఎక్కడా కనిపించలేదు. అంటే నేను మా ఏజ్ నుంచి అప్పటి నుంచి చూస్తుంది చెప్తున్నా, అదే ఇంకా ఇప్పటికి అలానే నడుస్తుంది. దానికి ఎలా? సింపుల్గా ఐ వాంట్ టు స్టార్ట్ విత్ ద డెఫినేషన్. ఓకే, అంటే ప్రొఫెషనల్ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఓకే, సెక్షన్ 2 డెఫినేషన్కి పోతాం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఓకే. సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్ ఇస్ ఎడ్యుకేషన్. అది అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఎ టూల్ ఫర్ మనీ ఎర్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాత కాలం నుంచి ఒక సామెత ఉంది సార్. మన పెద్దవాళ్ళు ఎవరు కూడా మెంటల్ ఎక్కువ మధ్యస్థిమితం పని చేయకో సామెతలు రాయలేదు. ఎవ్రీథింగ్ దే రోడ్ ఈస్ కరెక్ట్. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు అంటే మళ్ళీ పాపం వస్తే ఒక సామెత ఉంది, చదువుకున్నాడు కన్నా చదువు లేనాడు మేలు. ఎందుకంటే చదువుకున్నాడు ఏం చేస్తాడు? కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఓకే, చదువు లేనాడు క్లియర్గా ఉంటాడు. మళ్ళీ ఇది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి, కాంట్రవర్సీ అనేది ఎప్పుడైతే తెలుసా అండి, మీరు కానీ నేను కానీ ఒక నిజం ఒక ఉన్న విషయం చెప్తే అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ అవతలకి లేదనుకోండి, అది కాంట్రవర్సీ. షూర్గా 100% ఇదే జరిగేది. సో ఇప్పుడు కంపేర్ చేసుకుని చూసుకుంటే మన అమ్మమ్మలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు రీసెర్చ్ అంటే ఏంటంటే అని అడిగితే వాట్ ఈజ్ రీసెర్చ్ అని ఒక ఆవిడ అడిగింది, ఇంటర్ చేశాడు. ఓకే, రీఫైండింగ్ వాట్ యువర్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్రెడీ నోస్ అన్నారు సింపుల్గా. సో దట్ ఈజ్ రీసెర్చ్ అని చెప్పినట్టు. వాళ్ళకి అన్ని విషయాలు అంతంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సాధన అండ్ నేర్చుకోవడం. ఏ ఏజ్ వచ్చినా నేర్చుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఎక్కడికన్నా నేర్చుకోవడానికి వెళ్తుంటే ఈ వయసులో ఇంకా అంటాం. ఈ క్రిటిసిజం ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది? పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఆడు స్టూడెంట్ అంతే, స్టూడెంట్ టు లైఫ్. నేర్చుకుంటూ ఉంటుంది, లైఫ్ ఎంతో నేర్పిస్తున్నట్టు. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్లో మనకు ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇందాక మనం అనుకున్నట్టు గబుక్కనే ఉండన్న ర్యాండమ్గా ఒక కుర్రాన్ని పట్టుకొని హిస్టరీ గురించి చెప్పు అబౌట్ భారత్ అంటే ఆడు ఏం చెప్తాడు? మొఘల్స్ వచ్చి మన మీద దాడి చేస్తుండే, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, అలెగ్జాండర్ 1 2 3 4 5 వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ మనల్ని రూల్ చేశారు. అసలు ఇది మొత్తం అంతా వీళ్ళ వల్లే వచ్చింది. ట్రైన్స్ వీళ్ళ వల్లే వచ్చినాయి, గ్యాడ్జెట్స్ వీళ్ళ వల్లే వచ్చినాయి, ఓకే, ఎలక్ట్రిసిటీ మావాడే వాళ్ళు వచ్చింది. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నాయి. దెర్ ఈస్ అన్ ఓపెన్ లెటర్, మెకాలే తన వైఫ్కి రాసిన ఒక లెటర్ ఉంది. ఓకే, నేను భారతదేశం ఈ పని మీద వెళ్తున్నాను, నేను ఆన్ టైం రాకపోవచ్చు, ఓకే, ఒకవేళ నేను చనిపోతే ఇది వెంటనే క్లియర్ అవ్వకపోయినా, నేను అనుకున్నది వెంటనే రీచ్ అవ్వకపోయినా కొన్ని తరాలు పడుతుంది, కానీ దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంతకుముందు ఇతను ప్లాన్ వేసుకోకముందు కింగ్తో మాట్లాడుతుంది. సైరా నరసింహారెడ్డి మూవీ ఉంది. అవును, నేను ఈ విషయంలో మేకర్స్కి నమస్కారం చేసిన తప్పులేదు. దే అడ్మిటెడ్ అ ఫ్యాక్ట్ దట్ మెకాలే కింగ్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చెప్తాడు, నేను అక్కడ భారతదేశం మొత్తం తిరిగాను, చూశాను, నాకు ఒక్క పిచ్చగాడు కనిపించలే, ఒక దొంగ కనిపించలే, వ్యభిచారం చేసేవాళ్ళు కనిపించలే, ఒక తప్పు చేసేవాళ్ళు కనిపించలే. ఎంత ఎన్రిచ్డ్ కల్చర్ అంటే పెద్ద పెద్ద వజ్రాలు రాసుల్లాగా పోసి అమ్ముతున్నారు బయట, అంత ఫిల్టీ రిచ్ ఆ దేశం. సో దాంట్లో చిచ్చు పెట్టాలంటే కల్చర్ని నాశనం చేయాలి, ఎడ్యుకేషన్ని స్పాయిల్ చేయాలి. సో మనకున్న రిచ్ కల్చర్ ఏంటి? హిందూ ధర్మం, సనాతన ధర్మం. అది కూడా దాని కోర్ ఎసెన్స్ కూడా ఏంటి? సాధన. చచ్చిపోయేదాకా సాధన చేయడం అంతే. ఇప్పుడు ఇప్పుడు పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఇప్పుడు 3 డిగ్రీలు ఉన్నాయి సార్. బీకాము, ఎల్ఎల్బి అయిపోయింది, ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషన్ చేశారు. ఓకే,
నా నెక్స్ట్ జన్మలో నాకు ఇవి గుర్తుండవు, నేను ఇవి పట్టుకెళ్ళాను, ఎస్, నా సాధనని నేను పట్టుకెళ్ళాను నెక్స్ట్ జన్మకి. ఓకే. సో ఆ వెసులుబాటు మన దగ్గర మాత్రం ఉంది సార్. వీడు ఎంత సాధన చేశాడు, వీడి ఇన్నర్ స్పిరిచువాలిటీ ఎంత మెచ్యూర్ అయింది, అదే స్టాండర్డ్ నుంచి నెక్స్ట్ జన్మలో వీడు కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఎడ్యుకేషన్లో మనం అనుకున్నట్టు చిన్నప్పటి నుంచి ఏమైపోయినాయి, బుక్స్లో కొన్ని మిస్ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు లాంగ్వేజెస్ అనుకోండి, మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మ్యాథమెటిక్స్ అనుకోండి, మ్యాథమెటిక్స్ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, హూ ఇన్వెంటెడ్ ఆర్యభట్ట. ఇది ఒకటి ఉందండి, జీరో. ఇప్పుడు మనకి ఈ ఫోన్లు ల్యాప్టాప్లు పనిచేస్తున్నాయంటే ఎవరో బ్రిటిషర్స్ దయ కాదు, ఆడైనా అక్కడ బైనరీ సిస్టమ్ని బేస్ చేసుకుని రన్ చేస్తున్నాడు. ఆ బైనరీ సిస్టంలో కూడా దాని లాంగ్వేజ్ ఏంటి, 0 and 1. 1 0 కాదు, 0 and 1. ఆ జీరోని కనిపెట్టింది ఆర్యభట్ట. దానికి ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ఏంటంటే వేదాలు వాడేది, అంతే. ఏది ఎవరిని బతికిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆధిపత్యం కాదు, మనకు అది పనికొచ్చింది, మనం ఎలా వాడాం ఏంటి అని. అదే ఆ రియాలిటీని ఎందుకు చూపించలేకపోయారు అప్పట్లో? అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు సార్, అంతా ఒక మోసలో బతికేశారు. దగ్గర ఒక 5-6 జనరేషన్స్ మత్తులో బతికారు. ఇప్పటికీ మనకి విషయాలు తెలుస్తుంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే కొంతమందిలో బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవడు చేయట్లేదు. సో భయం, ఫ్రెండ్స్ పోతారేమో, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో. అంటే ఇంత మన మీద ఇంత ఎఫెక్ట్ పడిందంటే పోవడానికి చాలా టైం పడుతుండొచ్చు అనుకోవచ్చు. టైం పడుతుంది, కొంచెం కష్టం అవుతుంది. అంటే ఒక 70 ఏళ్ళు ఒక వ్యవస్థ నాశనం చేసిన తర్వాత శుభ్రం క్లీన్ చేయాలంటే టైం పట్టేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒక ఇల్లు మనం 70 years మన ఇల్లు మనం క్లీన్ చేసుకోలేదు, ఎంత టైం పడుతుంది. అండ్ దీంట్లో మనకి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు క్లీన్ చేస్తుంటే మనకే నొప్పి వస్తుంది, మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే మనం హర్ట్ అవుతున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. అండ్ ఈ మిగిలిన సైన్స్ సోషల్ ఉన్నాయి, మెయిన్ అక్కడ జరిగింది తప్ప. సోషల్లో హిస్టరీ అనేది ఒకటి ఉంది, దాన్ని మొత్తం మార్చేశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే World War I. మనం ఏమనుకుంటాం World War I అంటే ఇదివరకు జరిగింది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అదే World War I అనుకుంటాం. ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ కురుక్షేత్ర. అదే ఎలా చెప్పగలుగుతున్నారు? కౌరవులు పాండవులు కొట్టుకుంటే జరిగింది ఒకటే కాదు, దేవదానవ యుద్ధం. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్ విష్ణు, పాండవులు 5 కూడా దేవతా శక్తులు. వీళ్ళ వైపు అందరూ కూడా దేవతలు అనుగ్రహం వల్ల, వరాల వల్ల పుట్టిన దేవతాంశలే పుట్టారు. సో వీళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్నది ఎవరు? దుర్యోధనుడు అండ్ బ్యాచ్. దుర్యోధనుడు కలికి ప్రతిరూపం. అండ్ కర్ణుడు సింపథైజ్ చేస్తారు, కానీ కర్ణుడు ఇస్ నథింగ్ బట్ సహస్రకవచుడు అని ఒక రాక్షసుడు. అంటే ఈ యుద్ధం ధర్మం అధర్మం బేస్డ్ జరిగింది అని అంటారు. ధర్మం అధర్మం బేస్డ్ జరిగింది సార్, కానీ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వేరే వేరే కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎగ్జాంపుల్ గాంధార దేశం, కాందహార్. ఓకే. వేరే వేరే దేశమే కదండి. వేరే వేరే దేశాలు కొట్టుకున్నప్పుడు మనం దాన్ని ఏమంటాం? ఎక్కువ మోతాదులో జరిగితే వరల్డ్ వార్ అంటాం. వరల్డ్ వార్ ఇది అంతే. అండ్ దుర్యోధనుడి సైడ్ రాక్షసులు ఫైట్ చేశారు. దే డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేన్ టు, ఎందుకంటే వాళ్ళు పాతాళ లోకంలో ఉండేవాళ్ళు ఇచ్చి ఫైట్ చేశారు. మన అర్జునుడు, కృష్ణుడు వీళ్ళ సైడ్ ఫైట్ చేసిన వాళ్ళల్లో దేవతల సైడ్ నుంచి వచ్చి ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. దేవతలు పైన ఊర్ధ లోకాలు, కింద పాతాళ లోకాలు ఉంటాయి. వేరే వేరే లోకాల వాళ్ళు వచ్చేసి ఇక్కడ కొట్టేసుకున్నారు. కాబట్టి వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఇంకా చాలా మార్చేశారండి హిస్టరీలో. అంటే మీకు కరెక్ట్గా హిస్టరీ మీద ఒక అవగాహన రావాలంటే ఐ హ్యావ్ ఎ సజెషన్. బుక్స్ చదివే వాళ్ళు ఎవరైనా పురాణవేది గ్రంథమాల అని ఒక నోవెల్ ఉంది సార్. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆథర్. ఇట్స్ సెట్ ఆఫ్ 12 books. భగవంతునిపై పగ అనే ఒక పుస్తకం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. టైటిల్ చూసారా? భగవంతుడిపై. సో కంటెక్స్ట్ ఏంటంటే, సైంధవుడు తెలుసు కదా, చేతురుడు. అటు పడిపోయే ముందు కృష్ణుడితో ఒక శబ్దం చేస్తాడు. కృష్ణుడు వేదస్వరూపం. సైంధవుడికి కృష్ణుడు అంటే చాలా పాపం. పాండవుల కన్నా ఎక్కువ గ్రడ్జ్ కృష్ణుడి మీద ఉంది.
ఓకే. ఎప్పుడు కాపాడుతున్నాడు మరి, కోపం వస్తుంది కదా. నేను పడిపోయినా నా ఐడియాలజీ బతికే ఉంటుంది, నా ఐడియాలజీ కంటిన్యూ అవుద్ది. సో నా ఎగ్జిస్టెన్స్ ఐడియాలజీ రూపంలో ఉంటుంది. ఇది నీకు ఎప్పుడు అగెన్స్ట్గానే ఉంటుంది. దట్ సిమిలర్స్ టు వేదానికి ఎప్పుడు అగెన్స్ట్గానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఈ అగెన్స్ట్ బ్యాచ్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ వీడి బ్యాచ్, సైంధవుడు బ్యాచ్. వాడు చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరినీ రూల్ చేస్తుంది. అక్కడ దుర్యోధనుడు రూల్ చేస్తున్నాడు, ఇప్పుడు కలి రూల్ చేస్తున్నాడు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈయన ఈ బుక్లో ఈ 12 బుక్స్లో అంతర్లీనంగా అట్లా లైన్ కంటిన్యూ చేసింది అంటే, ధర్మరాజుకి రాజ్యం వచ్చింది, ఆయన ఎంతకాలం పాలించాడు. ధర్మరాజు తర్వాత రాజ్యం వెళ్ళింది ఎవరికంటే పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ అయిపోయింది, జన్మేజయుడికి వెళ్ళింది. జన్మేజయుడి నుంచి తర్వాత ఎట్లా వెళ్ళింది, ఎన్ని రాజ్యాలు చేతులు మారింది. ఒక గవర్నమెంట్ మారితే బోల్డెన్ విషయాలు మారిపోతాయి సార్. సో ఒక రాజ్యం ఒక చేతిలో నుంచి ఇంకో చేతిలోకి వెళ్ళడానికి అక్కడ బోల్డెన్ పాలిటిక్స్ అవుతాయి, కల్చర్ మారుతుంది, మైండ్ సెట్లు మారుతాయి, కొత్త కొత్త రిలీజియన్స్ వస్తాయి, చాలా జరుగుతాయి. ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిపోతుంటారు. మన టెంపుల్లో కొన్ని టెంపుల్స్లో ఆర్కిటెక్చర్ చూసినప్పుడు ఇదేంటబ్బా బ్లెండ్ వర్షన్, మిక్స్డ్ వర్షన్ ఉంది ఇక్కడ. ఆర్కిటెక్చర్ అంతా రకరకాల ఆర్ట్ వర్క్స్ అన్నీ ఒకే దగ్గర కనిపిస్తున్నాయి. ఇక్కడ పాలించే వాళ్ళు వేరే చోట ఉన్న కింగ్స్ దగ్గర డిఫీట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేస్తారు. ఓకే. సో మైగ్రేట్ అయినప్పుడు కల్చర్స్ మారిపోతాయి. అట్లా మారే ప్రాసెస్లో ఈ పాలిటిక్స్ గురించి ఆయన డిస్కస్ చేశారు. పొలిటికల్ ఎత్తులు ఏ విధంగా పడతాయి, ఎన్ని మారినాయి, బుద్ధిజం ఎప్పటి నుంచి వచ్చింది, ఈయన మన చాణక్యుడు చంద్రగుప్తుడు హౌ దే ఎంటర్డ్. చాణక్యుడికి కౌటిల్యుడు అని పేరు, కుటిల బుద్ధి గలవాడు కాబట్టి కౌటిల్యుడు. ఆ కుటిల బుద్ధి ఎందుకు, ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటాయి అన్న స్టెప్స్ ఇవన్నీ రాశారు సార్ ఆయన. బుద్ధిజం వచ్చినప్పుడు హిందూయిజం చాలా తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయిందంటే శివలింగాల్ని పెకిలించి శివలింగాన్ని కాలుతో తొక్కిన రాజులు తొక్కిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ఆ రేంజ్కి పెరిగిపోయింది. మళ్ళీ ఎంత డ్రాస్టిక్ డౌన్ఫాల్. సో ఎన్ని కింగ్డమ్స్ మారినాయి. భారతదేశ కరెక్ట్ చరిత్ర ఆ పుస్తకం చదివితే మనకు తెలుస్తుంది. పురాణ వైదిక గ్రంథమాల బుక్ పేరు. 12 నోవెల్స్ ఉంటాయి, అదంతా ఒక సెట్. ఓకే. విశాలాంధ్ర వాళ్ళ దగ్గర దొరుకుతుంది, లేకపోతే అమెజాన్లో చూసుకున్నారు. సో మనకి ఇంత హిస్టరీ మార్చేసి చిన్నపిల్లలు చదువుకునే బుక్స్లో డార్క్ అండ్ అగ్లీ పక్కన రాసినప్పుడు చూస్తాం. ఇది చాలా ఆ ఫెయిర్ అని రాసిన దగ్గర ఒక వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి, తెల్లగా ఉన్న అమ్మాయి, మళ్ళీ ఇక్కడ రేసిజం చిన్నపిల్లల దగ్గర. అంటే వాళ్ళకి అప్పటి నుంచి ఆ మైండ్ అట్లా ప్లాన్ చేశారు. డ్రెస్ వెస్టర్నైజ్డ్, స్కిన్ ఫెయిర్, ఫ్యాషనబుల్గా జుట్టు వదిలేసుకుని ఉంటుంది. అగ్లీ అని ఉన్న చోట ఒక ఆమె పవిటి కొమ్ము ఇట్లా నెత్తి మీద కప్పుకొని తరకం బొట్టు పెట్టుకుని చామన్ ఛాయలో ఉంటుంది, ముక్కు పుడతామని పెట్టుకుని. సో వాట్ ఆర్ యూ బోటరింగ్ దేర్, అది నేర్పిస్తున్నాం మీకు. అక్కడి నుంచి ఆ పిల్లలకి ఏమి ఇంజెక్ట్ అవుద్ది, వైట్గా ఉన్నోళ్ళు ఒకటి, డార్క్గా ఉన్నోళ్ళు ఒకటి, రేసిజంని హైలైట్ చేస్తున్నారు, పిల్లలకు ప్లాన్ చేస్తున్నారు. మనకి అది జనగణ మన మూవీ ఐ థింక్, ఆయన పృథ్వీరాజ్ కుమార్, ఆయన మూవీలో సేమ్ పాయింట్ ఉంటుంది. ఓకే. చిన్న పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నాడు ఇవన్నీ. నేను బుక్ షాప్కి వెళ్ళి నేను చూసి ఇది కరెక్ట్. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్లో వోకిజం కాన్సెప్ట్ ఒకటి ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అది డిస్ట్రక్షన్ తప్ప. అంటే ఒకటి, ఇప్పుడు వార్ఫేర్ మొత్తం మారిపోయింది. ఇదివరకు అంటే యుద్ధాలు పెద్ద పెద్ద రథాలు చేసుకునేవాళ్ళు. మెల్లిమెల్లిగా వరల్డ్ వార్స్ ఎవాల్యుయేట్ అయ్యే కొద్దీ అటామిక్ బాంబ్స్, మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏమైనా సైబర్ వార్ఫేర్ వచ్చేసింది. ఈ మధ్యలో జరిగింది ఎడ్యుకేషన్ వార్ఫేర్. ఓకే. నీది కాంది నీది అని పిల్లలకి చెప్పడం, మన ఎగ్జిస్టెన్స్ని మన చేతే మన పుస్తకాల్లో తుడిపించేస్తారు, ఏళ్ళతో మన కంటిని పొడిచినట్టు. సో ఇక్కడ వాడు ఏం నమ్ముతాడు, వాడు ఏం చదివిందో అది నమ్ముతాడు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే
అందరి ఇళ్లలో ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు సార్, అరే నాన్న ఇది ఇలాగ అది ఎలా రాయాలంటే మా టీచర్ ఇదే చెప్పింది నేను ఇదే రాస్తాను. యా జరుగుతుంది, అదే అవుతుంది. సో అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సైన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు, సో సైన్సే ప్రమాణమ్మా, సైన్సే మెయిన్. వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే సైన్స్ గొప్పది, సనాతనం గొప్పది, రెండు ఒకటే. ఇప్పుడు ఒక కోర్ సైన్స్ ఫిలాసఫీ నమ్మేవాడు బయటికి వెళ్తే పైకి చూసినప్పుడు ఇట్ ఈస్ సన్ అంటాడు. నేను సనాతని కాబట్టి నేనేమంటా ప్రత్యక్ష పరమాత్మ సూర్య భగవానుడు అని దండం పెట్టుకుంటాను. ఓకే. క్వాలిటీస్ సేమ్, ఆబ్జెక్ట్ సేమ్, దానివల్ల మనకు వచ్చే ఇన్పుట్స్ సేమ్. ఓకే. అన్నీ ఒకటే, ఏమి తేడా లేదు. ఒక కాయిన్కి బొమ్మ పరుస్తున్నట్టు రెండు. ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎప్పుడో అగస్త్య మహాముని చేసాడు కొండలో. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నాం, కౌరవులు అలాగే పుట్టారు. నాట్ ఓన్లీ కౌరవులు, మనం 100 మంది అంటే కౌరవులు అనుకుంటాం. శకుని బ్రదర్స్ 100 మంది. కీచకుడు బ్రదర్స్ 100 మంది. ఓకే. 100 మందిని వాళ్ళు ఎలాగన్నారు, ఈ విధంగానే కన్నారు. మట్టి కొండలో పెట్టారు. పెద్ద అయింది డైలాగ్ కూడా ఉంది, మట్టి కొండలో పుట్టితే కదా అని. సో సైన్స్ అప్లికేషన్ అనేది అప్పటి నుంచి ఉంది. కాకపోతే దాని పర్ఫెక్ట్ యూసేజ్ ఇప్పుడు వాళ్ళకి తెలియక ఒక లిమిటేషన్ దగ్గర ఆగిపోయారు. అక్కడ మరి మనకి ఏరోనాటికల్ ఉంది, సౌండ్ టెక్నాలజీ ఉంది. ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పుడో. మరి అర్జునుడు గాంధీవంతో ఫైట్ చేసేటప్పుడు 100 స్ట్రింగ్స్ ఉంటాయి గాంధీవానికి, అందుకని నేను బాణాలు వేయగలను. లాగినప్పుడు బొమ్మని సౌండ్ వస్తుంది, ధనుష్టంకరావు అంటారు. ఆ సౌండ్ వస్తే చెవులు పేలిపోయామంటారు, వైబ్రేషన్. సో ఇన్ని పెట్టుకుని మన దగ్గర పెద్ద పెద్ద యూనివర్సిటీస్ స్టార్టింగ్లో తక్షశిల, నలంద యూనివర్సిటీ ఫ్రమ్ వేర్ చాణక్య కేమ్. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, ఇంకా చాలా చాలా యూనివర్సిటీలు ఉండేవి. సిస్టమ్ ఎక్కడ మారిపోయింది, ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు అక్కడ చదువుకోవడానికి. అండ్ గురుకులాలు కూడా. అండ్ ఐ వాంట్ టు సే దిస్, నేను రాస్తున్న బుక్స్లో వన్ ఆఫ్ ద బుక్ ఈజ్ అబౌట్ గురుస్. ఓకే. సో అందులో నేను మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇట్స్ అబౌట్ టు రిలీజ్, పబ్లిషర్ కోసం సర్చింగ్ నేను. సో అందులో ఏంటంటే గురుకుల వ్యవస్థ అనేది ఒకటి. ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ అయిపోయింది. ఓకే. గురుకులం అనేది ఎందుకు పెట్టారంటే ఫార్ ఫ్రమ్ హోమ్, ఇంటికి దూరంగా. ఆడ అటు ఇటు తిరగడానికి అయిపోతే ఇంకేం నేర్చుకుంటాడు. పాయింట్ 1. పాయింట్ 2, ఎప్పుడైతే గురువు గారి దగ్గర మనం ఉంటూ ఆయనతో పాటు మనం ఎప్పుడైతే ఉంటామో ఒక బాండ్ ఏర్పడుతుంది. గురువుగారికి గురువమ్మ గారు అనేవారు, గురువుగారి వైఫ్, వాళ్ళకి సేవ చేసేవాళ్ళు. శుశ్రూష అంటారు దాన్ని గ్రాంధిక భాషలో. ఓకే. ఇప్పుడు టీచర్కి దండం పెట్టడం నామోషి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ, అన్ఫార్చునేట్లీ. సో గురువు ఏం చేసేవాడంటే గురుకులాల సిస్టంలో ఆ ఎబిలిటీని లైవ్లో అబ్జర్వేషన్ చేయడానికి ఉండేది. ఓకే. సో ఫస్ట్లో గురుకులంలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నేర్పించే పార్ట్ అంటే తెలుసా, దర్భ వేయడం. ఓకే. దర్భ వేయడం ఫస్ట్ నేర్పిస్తారు. సో చిన్న చిన్న పనుల్లో కూడా డీటెయిలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అది మెల్లిమెల్లిగా ఎవాల్యుయేట్ అయిపోయింది, పాడైపోయింది మొత్తం అంతా. ఇప్పుడు దెర్ ఈస్ నో రెస్పెక్ట్ టు టీచర్స్. ఏదో ఆడి జీతం కోసం వాడు పనిచేస్తున్నాడు అన్నట్టు తయారైపోయింది. బోల్డ్ అంత జ్ఞానం ఇచ్చే టీచర్ పోస్ట్ కాస్త 11 స్పెల్లింగ్ రాయమంటే LEVEN అని రాసే టీచర్ల దాకా పడిపోయింది. సో ఎడ్యుకేషన్ అనేది మారాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు 2020లో. సో దిస్ విల్ బీ హ్యూజ్ చేంజ్ అని నాకు అనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుతూ మధ్యలో థాట్ ప్రాసెస్ గురించి కూడా వచ్చింది. అయితే థాట్ ప్రాసెస్ ఒక మనిషి యొక్క థాట్ ప్రాసెస్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎగ్జాక్ట్లీ ఇండివిజువల్గానే ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చాలామందికి అంటే గవర్నెన్స్ గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను రాసిన రీసెర్చ్ పేపర్స్లో కూడా నేను ఇది రాసిన పాయింట్ ఏంటంటే, నో మ్యాటర్ హౌ మెనీ గవర్నమెంట్స్ ఇంట్రడ్యూస్డ్ హౌ మెనీ పాలసీస్ ఫర్ పబ్లిక్,
ఓకే. సివిక్ సెన్స్ లేని పబ్లిక్కి నువ్వు ఎన్ని పాలసీలు చేసినా అది బూడిదలో పన్నీరు. సో ఈ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఇండివిజువల్ నుంచి వస్తుంది. ఓకే. కొంతమంది దేశాన్ని మారుస్తూ ఉంటారు, మనం మారితే దేశం మారుతుంది. ఏదైనా కూడా మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో థాట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఎట్లా ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏదన్నా విషయం చదివాము, అది ఏం చెప్తుంది ఎగ్జాక్ట్గా గ్రహించగలి. ఏదన్నా ఎవరైనా చెప్పారు, వాడి ఇంటెన్షన్ ఏంటి, వాడు ఏం చెప్పాడు, అది మనకి కరెక్ట్గా ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి. లేకపోతే అది మొన్న రీసెంట్గా ఒక రీల్లో చూసా, అది ఏదో గేమ్, అది వరుసగా నిలబడ్డారు, ఖాళీ గిన్నెలో ఆర్ సంథింగ్ ఖాళీ బకెట్లు కానీ ఖాళీ కేసెస్ కానీ పట్టుకున్నారు. వెనక నుంచి ఒకడు ఫుల్ బాల్స్ కానీ ఏవో ఒకటి పోస్తాడు గిన్నెలో. ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే ఈ ఫస్ట్ వాడు సెకండ్ వాడికి కొన్ని సీక్వెన్సెస్ చూపిస్తాడు యాక్షన్లు చేసి. రెండో వాడు మూడో వాడి దగ్గరికి వెళ్ళేసరికి కొత్తదేదో యాడ్ అవుద్ది. ఓకే. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్ టెక్నిక్స్కి సంబంధించిన గేమ్స్. ఓకే. ఏదైనా టెక్స్ట్ ఉంది, అది మనకి ఏం చెప్తుంది అది మాత్రమే ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టేక్ డైవర్షన్ అని రోడ్డు మీద బోర్డులు ఉంటాయి. మరీ బ్లంట్గా కొన్నిసార్లు టేక్ డైవర్షన్ అన్నాడు కదా అని మనం ముందుకు వెళ్ళాలన్నా కూడా డైవర్ట్ అయిపోకూడదు. ఓకే. అది ఎక్కడ వరకు ఎవడికి అది టేక్ డైవర్షన్ అని చెప్తుంది, యూటర్న్ ఎవడికి చూపిస్తుంది, ఎవడైతే యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాడో వాడు ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్తుంది. దాన్ని మనం అలా ఇంటర్ప్రిటేట్ చేసుకోవాలి తప్ప ట్రాఫిక్ సైన్ అక్కడ యూటర్న్ ఉంది కదా అని చెప్పి మనం ఒకటి యూటర్న్ కొట్టకూడదు మనకు ముందు పని ఉంటే. ఇప్పుడు నువ్వు మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు మ్యాప్ పెట్టారు, మ్యాప్ డైరెక్షన్స్లో వచ్చా. ఇప్పుడు నేను స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ తిరిగితే ఈ బిల్డింగ్ వచ్చింది, కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి స్ట్రైట్గా వస్తే కూడా ఇదే బిల్డింగ్ వస్తుంది. ఓకే. కానీ ఏది మీరు నాకు పెట్టింది ఏంటి, నేను అదే చేయాలి. ఓకే. ఇక్కడ చాలామంది ఇంకొక సామెత వాడుతుంటారు, రాజుగారి భార్య సామెత, ఐడియా ఉందా? లేదు. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే, రాజుగారి రెండో భార్య మంచిదంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం రెండో భార్య మంచిదనే. నువ్వు అక్కడ రెండో ఆవిడ గురించే మాట్లాడుతున్నావు. ఓకే. మన తెలివితే అట్లా యూజ్ చేసి అంటే పెద్ద ఏదో కాదు. ఓకే. అండ్ చాలా విషయాల్లో థాట్ ప్రాసెస్ ఎక్కడ మారాలి అంటే సివిక్ సెన్స్. రెండోది అండర్స్టాండింగ్ ద పీపుల్. ఒక్కొక్కడికి బోల్డ్ అయిన ప్రెషర్స్ ఉంటాయి, బోల్డ్ అయిన హ్యాండిల్ చేస్తుంటాడు. మూడో థాట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏది ఎందుకు చేస్తున్నాం అనేది పర్పస్ మనకుంటే దానికి తగ్గ థాట్ ప్రాసెస్ దేవుడే ఇస్తాడు మనకి, ఆలోచించే శక్తి. ఓకే. అంటే శివుడికి ఇంకొక పేరు ఉందన్న, మనోనియామక దైవం అంటారు. ఓకే. హీ ద వన్ హూ కంట్రోల్స్ అవర్ మైండ్. మనం ఎటు వెళ్ళాలి, ఎటు మైండ్ వెళ్ళాలి అనేది ఆయన చేతిలో ఉంటుంది. సో నేను ఈ పాయింట్స్ని నేను నమ్మే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకే. దూకుడు సినిమా డైలాగ్ తెలుసు కదా బ్రహ్మానందం గారు, నేను నమ్మను, అది వేసుకుంటా. నమ్మని వాళ్ళకి మనం ఏం చేయలేం. నమ్మే వాళ్ళకైతే ఇదే థాట్ ప్రాసెస్ క్లీన్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది మీరు చెప్పినట్టు. మనం జనరల్గా ఏం చేసామంటే దరిద్రపు కాంపిటీషన్లో పడిపోయి అయిపోయింది, చదివేసాడు, చదవంగానే పెళ్ళి, ఉద్యోగం సాటిస్ఫై అవుతారా? అవరు. జీతం అప్రైజల్, బోనస్, ఇప్పుడు పెళ్ళైన తర్వాత సాటిస్ఫై అవుతారా? పిల్లల తర్వాత మళ్ళీ కూడా నలుగురు కోసమే. మీకు లిటరల్గా చెప్తున్నా, మనకి 16 రకాల కర్మలు ఉన్నాయి. ఓకే. మన సాంప్రదాయంలో లైక్ అంటే చెవులు పుట్టిన వెంటనే ఫస్ట్ వెంట్రుకలు తీపించడం, చెవులు గుట్టిపించడం, ఉపనయనం, తర్వాత ఇట్లా కొన్ని ఉన్నాయి. అంత్యేష్టి దాకా 16 కార్యక్రమాలు ఉన్నాయి. ఓకే. ఏది ఎందుకు చేస్తున్నావు పర్పస్ ఎవరికీ తెలియదు. టు బి ఫ్రాంక్. ఓకే. నువ్వు ఆ కాలేజీలో మీ వాడిని ఎందుకు జాయిన్ చేసావు? మనకి తెలిసిన వాళ్ళు అబ్బాయిలు అక్కడ ఉన్నారు, జాయిన్ చేస్తారు. మన ఇంటి పక్కన సన్లో స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నావు, అక్కడ ఎందుకు చదువుతున్నావు? ఇంటికి దగ్గర కాబట్టి.
అలా చదివిస్తుండటం వల్లే వాడు చదువు చెప్తూ మధ్య మధ్యలో వాడి ఎజెండా అంతా పిల్లలకి ఎక్కిస్తాడు. ఈ విహెచ్పి ఏబీవీపీ వాళ్ళ స్కూల్స్ ఉంటాయి, ఆర్ఎస్ఎస్ స్కూల్స్, అవి అందులో జాయిన్ చేయరు. ఎందుకంటే అవి కొంచెం దూరంగా ఉంటాయి. ఏమో మళ్ళీ ఆర్ఎస్ఎస్ స్కూల్ అంటే తర్వాత ఏమన్నా వీటికి ప్రాబ్లం అవుతుందేమో, ఇన్ని సమస్యలు పెట్టుకుంటారు. అండ్ మెయిన్ మనకి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సెటిల్మెంట్ అని ఇంకో డైలాగ్ మనకి. దీనికి కూడా మనం అనుకున్నట్టు ఫస్ట్లో వీ ప్రిటెన్స్ దట్ వి నో ఎవ్రీథింగ్ బట్ నో వన్ నోస్ నథింగ్. ఈ సెటిల్మెంట్ అనే మాటకు అర్థం ఏంటి? డెఫినేషన్ కరెక్ట్గా ఎప్పుడు మనిషి ఎప్పుడు సెటిల్ అవుతాడు? డబ్బులు ఉంటే సెటిల్ అయినాడు అంటే ఇక్కడ అమీర్పేట లాంటి జంక్షన్స్లో బెక్కర్ సెటిల్ అయిపోయినట్టే, అంతే కదన్నా. జాబ్ ఉంటే సెటిల్ అవ్వడం అంటే వాచ్మెన్ కూడా సెటిల్ అయిపోయినట్టే కదా. ఓకే. పెళ్ళి అయితే సెటిల్ అవ్వడం అంటే అందరూ సెటిల్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఓకే. మనిషి సెటిల్ అవ్వడం అంటే మెయిన్ పాయింట్ అప్పు లేకుండా ఉండడం. ఓకే. సెకండ్ పాయింట్ ఆఫ్టర్ డెత్. ఈ రెండే. ఎప్పుడు సెటిల్ అవుతాం? మన ఫిజిక్స్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నా కూడా మోషన్ అంటే కంటిన్యూస్లీ రన్ అవుతూ ఒక దగ్గరికి వెళ్ళి సెటిల్ అవ్వడం అంటే అక్కడ ఆగడం. మనిషి ఎక్కడ ఆగుతాడు? అటు చచ్చిపోతే ఆగుతాడు. చనిపోయినప్పుడు నువ్వు సావున్ సెటిల్మెంట్ అని ఏ విధంగా అంటావు? అది కదా సెటిల్మెంట్. మ్యారేజ్ చేస్తున్నారు, కొన్ని మ్యారేజ్ ఏమన్నా వాడి కోసం వాడు చేసుకుంటున్నాడా? కొత్త బాధ్యత. మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను అబ్బాయిని, నా ఇంట్లోకి ఒక అమ్మాయి ఒక్కతే రాదు, ఒక ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుద్ది. సో ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళతో నేను ఎలా ఉన్నానో వాళ్ళతో కూడా నేను అలాగే ఉండాలి. రైట్. ఓకే, ఆ అమ్మాయి కూడా అలాగే ఉండాలి. రైట్. ఉండేలా మనం చూసుకోవాలి. అండ్ ఇది ఎవరి కోసం చేసుకుంటాం? మన కోసం చేసుకుంటాం. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ దేనికి? మనకు తోడు కావాలని చేసుకోవాలి. మనుషులం కాబట్టి కొన్ని డిజైర్స్ కోసం చేసుకోవాలి, అది కూడా మోరల్గా ఎథికల్గా. ఓకే. అండ్ మూడవది ఏంటంటే యాగాలు యజ్ఞాలు లాంటివి చేసేటప్పుడు, వ్రతాలు చేసేటప్పుడు వైఫ్ లేకుండా చేయకూడదు. ఓకే. సో దీనికోసం మనం మ్యారేజ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆడు అడుగుతాడని పెళ్లి చేసుకుంటున్నాం, వాళ్ళకి సమాధానాలు చెప్పలేకపోతున్నావు, నీ చేతితో పని అయిపోతుందని చేసేస్తున్నారు. అండ్ పెళ్ళికి ఇన్వైట్ చేసేటప్పుడు 200 మందిని పిలుస్తాం. వచ్చిన 200 మందిలో 80 మెంబర్స్ మాత్రమే నువ్వు హ్యాపీగా ఉండాలని దీవించి వెళ్తారు. ఇది రా స్టేట్మెంట్. ఇది మిగిలిన వాళ్ళు ఆడ అద్భుతమైన మీల్స్ పెడతాడు, 10 రకాలు, ఇది పెట్టలేదు అంటాడు. ఓకే. డెకరేషన్ చూసారా, అంతా చేశారా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాంటి వాళ్ళు మనం పిలుస్తున్నాం. ఓకే. సో వీఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై ఇన్వైటింగ్ ద పీపుల్ హూ క్రై ఆన్ us. రండ్రా బాబు ఏడవండి మీకు అన్నం పెడతామని పిలుస్తున్నాం. ఓకే. సో ఏది చదువు అవనివ్వండి, పెళ్ళి అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి. ఉద్యోగం అయితే ఇంకా మరీ దరిద్రం. ఇంజనీరింగ్లో బోల్డ్ అని టైప్స్ ఉన్నాను. ఓకే. సివిల్, మెకానికల్ ఇన్ని ఉన్నాయి కదా, చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. అవును. ఐటీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఏదైతే నాకు ఎందుకు రాను, ఇంజనీరింగే కదా, నేను నీకు 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ ఇస్తా, వెళ్ళిపో అంతే. ఆడు ఎందుకు అట్లా వెళ్తాడు? సొసైటీ ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. మీ వాడు ఏం చేస్తున్నాడు అండి అని అడుగుతాడు. ఈడేదో పోషించేవాళ్ళు అడిగి సమాధానం చెప్పడానికి దూరిపోతాడు. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు సే వన్ మోర్ పాయింట్. ఈ ప్రెషర్ తట్టుకోగలిగినాడు ఎట్లాగో అట్లా బతుకుతాడు, తట్టుకోలేని వాళ్ళు పాపం చనిపోతారు. మనం వాటిని ఏమంటాం? సూసైడ్స్ అంటాం. ఐ కాల్ ఇట్ యాజ్ బ్లడ్ సోషల్ మర్డర్స్. ఓకే. ఎందుకంటే మనకి పని లేక, మనం ఏం చేయాలో మనకి తెలియక, అవతలడు చేసే పని మనం డిస్టర్బ్ చేస్తూ అండ్ ఓతకి సెంటేస్తే ఆడు మనకి సమాధానం చెప్పడం కోసం బతుకుతున్నాడేమో అని వాడు అనుకుని ఆ క్రైటీరియాని వాడు మీట్ అవ్వలేక ప్రెషర్ తట్టుకోలేక చచ్చిపోతుంది. అట్లా చాలా ఆ పాతకం ఎవడికి పట్టుకుంటుంది? సో సూసైడ్స్ అనేవి ఏం లేవు, సోషల్ మర్డర్సే ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో థాట్ ప్రాసెస్ అక్కడ మారాలి మనకి. అసలు నేను ఎవరు? దట్ ఈస్ వాట్ సనాతన ధర్మ కోర్ సాధన సేస్. నువ్వెవరో నీకు తెలియాలి, నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలియాలి, నీ పని ఏంటో నీకు తెలియాలి. ఎగ్జాక్ట్లీ. స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్య వీళ్ళందరూ కూడా సంవత్సరాలు భూమి మీద పడి అందరినీ పీక్కుదని లేదు. పుట్టారు, రియలైజ్ ఏం చేయాలి ఏంటి రియలైజ్ అయ్యారు, టక్ 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 పనులన్నీ కంప్లీట్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు.
థాట్ ప్రాసెస్ మనిషిది అట్లా ఉంటుంది. ఓకే. వాట్ ఆర్ వి, వాట్ ఆర్ ఫర్, నాకేంటి అన్నది కాకుండా నా నుంచి సమాజానికి ఏంటి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సమాజం కోసం బతకూడదు కానీ సమాజం కోసం బతకాలి. మళ్ళీ ఒకసారి. సమాజం కోసం బతకద్దు కానీ సమాజం కోసం బతకాలి. అంటే అన్న ఇప్పుడు ఓకే మనం ఉన్న చోట ఏదన్నా సొసైటీలో గొడవ అయింది, ఓకే, వాళ్ళ కోసం నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడాలి. ఎందుకంటే నువ్వు వాడిలో నువ్వు ఒకడివి, ఈ కారణం కోసమైనా నువ్వు వెళ్ళాలి. ఎస్. ఈ రోజు వాడికైంది, రేపు పొద్దున్న నేను నీ దాకా వస్తే మళ్ళీ ఇక్కడ స్వార్థం చూసుకోమని నేను చెప్పట్లే. నేను ఏమంటున్నా అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సొసైటీ యు ఆర్ లయబుల్ టు దట్. సో యూ హ్యావ్ టు నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి, నీ బాధ్యత. అంతవరకే నువ్వు సొసైటీని చూసుకోవాలి తప్ప నీ సొసైటీ బాగుంటేనే నీ ఫ్యామిలీ, నీ దేశం ఇవన్నీ బాగుంటాయి. చాలా మందికి నేను ఏం చెప్తా అంటే ఆర్మీ వాళ్ళకి మనకి తేడా లేదు. తేడా ఏంటంటే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, వాళ్ళకి జీతాలు వస్తాయి, వెపన్స్ ఇస్తారు, వాళ్ళకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. నీకు అవేం ఉండవు. యు ఆర్ ద ఇంటర్నల్ ఆర్మీ ఆఫ్ యువర్ నేషన్. నువ్వు లోపల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు, నువ్వు లోపల నుంచి చేసుకోవాలి. అది నీ డ్యూటీ. అండ్ ఇది సొసైటీ కోసం బతకాలి అన్న పాయింట్ ఇది. ఓకే. సొసైటీ కోసం బతకూడదు అన్న పాయింట్ ఏంటంటే సొసైటీ కోసం పెళ్ళిళ్ళు చేసుకోవడం, సొసైటీ కోసం చదువుకోవడం, సొసైటీ కోసం ఉద్యోగాలు చేయడం. ఓకే. కొంతమంది అన్ఫార్చునేట్లీ నేను చూసిన వాళ్ళల్లో ఓకే చెప్పండి, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ముసలి వాళ్ళని కానీ చాలా టార్చర్ చేస్తుంటారు ఇంట్లో. వాళ్ళకి వీళ్ళని హాస్టల్లో పడేయాలని ఉంటుంది, వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేయాలని ఉంటుంది. ఓకే. కానీ ఎందుకు పడేయరు? గబుక్కని పక్కాడేమన్నా మాట్లాడతాడేమో. అవును. అవి ఏం పట్టించుకోకుండా 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు, నాకేంటి అనుకున్న వాళ్ళు పడేస్తారు. అలాగ ఉండకూడదు, ఇట్లాగ ఉండకూడదు. ఏ ఆస్పెక్ట్స్లో మనం సొసైటీని కన్సిడర్ చేయాలో అందులో కన్సిడర్ చేయాలి. మన పర్సనల్ లైఫ్, మన విషయాలు సొసైటీకి అక్కర్లేదు. ఇందాక మీరు స్టార్టింగ్లో ఇష్యూ గురించి మాట్లాడారు కదా, దట్ ఈస్ పర్సనల్. పర్సనల్ అంటే ప్రైవేట్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్లో డిస్క్లోజ్ చేయకూడదు పర్సనల్ అండ్ ప్రైవేట్. నువ్వు నా ప్రైవేట్ నా పర్సనల్ అనుకున్నావు, పబ్లిక్లో తీసుకెళ్ళి మాట్లాడి పబ్లిక్లో డిస్క్లోజ్ చేసి ఎవడో కమెంట్ చేయకూడదు అంటే ఎట్లా అవుద్ది? అది ఏ విషయం అయినా అది సెన్స్లెస్. అది ఐస్ క్రీమ్ అండ్లో పెట్టి కరగకూడదు అంటే అంత స్టూపిడిటీను ఇది అంతే. అండ్ ఇంతకు డిస్కషన్లో మీరు పోయేట్ అన్నారు, రైటర్ అంటున్నారు. ఒక పోయేట్ అంటే మీరు ఏదైనా ఒక పోయం కానీ చెప్పగలరా? షూర్. ఇక్కడ నేను జనరల్గా రాసే పోయిమ్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే మైండ్ థాట్ ప్రాసెస్, మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి, సొసైటీ ఏ విధంగా ఉంటుంది. ఓకే. సో మెయిన్ పోయిమ్స్ ఆర్ లిటరేచర్ వర్క్ అనగానే మనకు గుర్తొచ్చేది అక్షరాలు. ఓకే. అక్షరం అంటే క్షరం కానిది, అంతం లేనిది. సో అంతం లేని వాళ్ళు ఇక్కడ ఎవరంటే దేవుడు. సో అక్షరం దేవుడితో సమానం. మనం సరస్వతి అంటాం. సో నాకు తెలిసినంత వరకు నేను నా పోయిటరీ కానీ లిటరేచర్ కానీ నేను ఎలా వాడతా అంటే దట్ షుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ పబ్లిక్. వాడిని ఆలోచించేలా చేయాలి. దట్ ఈస్ మై కోర్ కాన్సెప్ట్ ఆఫ్ రైటింగ్. ఓకే. సో వీటితో పాటు ఐ స్టార్టెడ్ రైటింగ్ లీగల్ పోయిటరీ. అంటే లైక్ లాలో ఏం చెప్తుంది అన్నది ఈ పోయిమ్స్ రూపంలో రాయడం జరుగుతుంది. సో హియర్ వన్ ఆఫ్ దట్ ఐ రోట్ అబౌట్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఓకే. ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3 గురించి మీరు రాసారా? పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఓకే. సో దాని గురించి ఇట్స్ అప్ టు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 13 దాకా రైట్స్. ఓకే. సో హియర్ వాట్ ఐ రైట్ ఈస్ ఐ వాంట్ ఆర్టికల్ 12 టు కాల్ myself a state only when it suits and never when I hate. I want article 13 to bash old laws but worship them too when they serve my cause. పాత చట్టాలు పోగొట్టడానికి నాకు 13 కావాలి, కానీ అవి నాకు ఉపయోగపడితే వద్దు. ఇక్కడ హిపోక్రసీ లెవెల్. I want article 14 to scream equality
while asking for quotas just for me. I want Article 15 to ban discrimination, but still make clubs with my only invitation. I want Article 16 for a job that's mine. Even if I skip merit, I'm still divine. I want Article 17 to erase untouchability, but still use caste for political mobility. Article 18 to shed all titles, unless it's Padma Shri for my survival. ఓకే. టైటిల్స్ వద్దు అని అనేది మనమే సార్ ఆర్టికల్ 18 ప్రకారం. కానీ నాకు పద్మశ్రీ ఇస్తున్నారు అంటే ఆ టైటిల్స్ వద్దన్నారు కదా, నాకు ఆ టైటిల్ వద్దు అంటావా? ఇది నేను సైనికుడిని అని ఒకటి రాశాను. చేతిలో తుపాకీ, ఒంటి మీద యూనిఫామ్, జేబులో జీతం లేని నేను కూడా సైనికుడిని. అక్షరాలు అనే మాటల్ని, అక్షరాలు అనే తూటాలు పేల్చే పెన్ అనే గన్ పట్టి ప్రశ్నల్ని క్షిపణులుగా సంధించే నేను సైనికుడిని. నాదైన శైలిలో దేశానికి సేవ చేసే పోవాలి అనుకునే నేను సైనికుడిని, ఒక అంతర్గత సైనికుడిని. వాసుదేవ శ్రీవంశీ. నైస్ అండి, సూపర్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు శ్రీశ్రీ గారు అంటే బాగా ఇష్టం. ఓకే. సీతారామ శాస్త్రి గారు అంటే బాగా ఇష్టం. ఓకే. అన్ని వేల పాటలు రాశారు ఆయన, ఒక్క వల్గారిటీ లేదు. జిమ్ముల్లో ఇప్పటికీ సీతారామ శాస్త్రి గారి పాటలు పట్టుకుని జిమ్ చేసేవాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఓకే. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఒక అక్షరం అనేది మనం ఇమాజిన్ చేయనంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మన లోపల రగిలించగలదు. ఓకే. పాపం చాలామందికి తెలియక ఏవో డ్రగ్స్, పౌడర్స్ అని వేటి వెంట పడతారు. లిటరేచర్కి అడిక్ట్ అయిన వాడి కన్నా పెద్ద అడిక్ట్ ఇంకోటి లేడు. సూపర్ చెప్పారండి. అండ్ ఇంతకుముందు డిస్కషన్లో కంపారిజన్ వచ్చింది మధ్యలో. కంపారిజన్ అంటే లైక్ పలానా వాడిని చూసి నేర్చుకోరా, వీడిని చూసి నేర్చుకో, పక్కింటి వాళ్ళు వాడు ఇంత సంపాదిస్తున్నాడు, వాడు అలాంటి జాబ్ నువ్వు కూడా చేయి, ఎందుకు నీకు చదివి లేదా, సేమే కదా, ఇద్దరు చదువుకున్నారు, వాడికి వచ్చింది నీకు ఎందుకు రావట్లేదు, ఆ కంపారిజన్. అండ్ సొసైటీలో కంపారిజన్స్, టోటల్లీ కంపారిజన్ అంటేనే. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం బోల్డ్ అనే విషయాలు కంపేర్ చేస్తున్నాం. ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండదు. ఓకే. అది పోగా కొత్త లక్షణాలు మనమే మన ఇంట్లో పిల్లలకి కంపారిజన్ రూపంలో అంటిస్తాం. ఈగో, ఓకే, జెలస్, ఇంకొకటి మీద పడేడ్చే లక్షణం, ఇంకొకటి బాగుపడితే చూడలేని గుణం. ఓకే. ఇవన్నీ మనం కంపారిజన్ అన్న పేరుతోటి వాడికి హోల్సేల్గా మనం అంటిస్తున్న బ్యాగ్. సో ఇక్కడ మనం కొంచెం తాత్వికంగా ఏది నిజమో దాని గురించే మాట్లాడుకుంటే, మనిషి జన్మ ఎందుకు, కర్మ క్లియర్ చేసుకోవడానికి. మన కర్మలు క్లియర్ అయ్యే కొద్దీ మన జన్మలు తగ్గిపోతాయి. ఆడి కర్మలు అన్నీ క్లియర్ అయిపోయినాయి. మనకి 3 రకాల కర్మలు ఉంటాయి: సంచితం, ప్రారంధం, కొత్త టైప్ కర్మ. సంచితం అనేది ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ లగేజ్, మనం పైన వదిలేస్తాం. ఓకే. అందులోంచి కొంచెం ముక్క. ప్రారంధం మనం చేసుకున్నది. న్యూటన్స్ థర్డ్లో అదే. న్యూటన్ ఏమో కొత్తగా గాలిని తీసి కనిపెట్టలేదు. ఓకే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కర్మ, కర్మఫలం. కర్మఫలం అంటారు. యాక్షన్ కర్మ, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కర్మఫలం. ప్రారంధ కర్మఫలం. ఈ కదా. అయితే ఒక కర్మ క్లియర్ చేసుకోవడానికి ఎక్స్ అనేవాడు పుట్టాడు సార్. ఓకే. మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఎలా బతకాలో తెలియక, బతకడం రాక, వాడిని బతకనివ్వక, వాడిని కన్ఫ్యూజ్ చేసి 10 మంది 10 విషయాలు చెప్పి 10 దారిలో పంపించి కొత్త కర్మలు అంటించుకునేలా చేస్తారు. వాడు ఉన్నో క్లియర్ చేసుకోవడానికి ఎందుకు వచ్చి కొత్త అంటించుకుంటే వాడికి లిబరేషన్ కాకుండా ఇంకో 10 జన్మలు ఎక్స్ట్రా వస్తాయి. ఓకే. నువ్వు ఎలా కంపేర్ చేస్తావు అసలు ఒక మనిషిని ఇంకొక మనిషిగా? దేవుడేమి ఏదో ఆలోచిస్తూ, ఇప్పుడు కొంతమంది లెఫ్ట్ ఎకోసిస్టమ్కి సంబంధించిన వాళ్ళు సినిమా ఫీల్డ్ని చేతిలోకి తీసుకుని దేవుడి గురించి పిచ్చి పిచ్చిగా సినిమాలు తీస్తుంటారు. దేవుడు ఏదో ఆలోచిస్తూ బ్రహ్మదేవుడు పిల్లల్ని క్రియేట్ చేసినట్టు. అలా ఉండదు. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఎవడు ఎందుకు పుట్టాడు ఎవడికి తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని పుడతాడు. అది మనకి సాధన రూపంలో తెలుస్తుంది. అలాగా 2 యూనిక్స్ని మనం ఎట్లా, ఏ విధంగా, ఏ ఆస్పెక్ట్లో కంపేర్ చేస్తాం? జనరల్గా కంపారిజన్ అనేది ఎందుకు చేస్తారు? కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. మనం సరిగ్గా చదవట్లేదు, బాగా చదివేవాడిని చూసుకుని మన పొటెన్షియాలిటీ ఉంటే మనం పెంచుకుంటాం.
అవును. బాగుపడదామని కంపారిజన్ చేస్తారు. ఈ విషయం కంపేర్ చేసేవాడికి స్పృహలో ఉండాలి. ఎస్. లేకుండా ప్రతిదానికి కంపేర్ చేస్తే ఇండైరెక్ట్గా వాడిని మనం చంపేసిన వాళ్ళం ఉంటాం. అడి సూసైడ్ చేసుకుంటే పొరపాటున. అండ్ ఈ కంపారిజన్ అనేది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, జనరల్గా మనం చిన్నప్పుడు ఏం చేస్తామంటే స్కూల్ పిల్లలకి ర్యాంకుల విషయంలో వీటిలో చదువుని అలవాటు చేయడం కోసం ఓకే. పాజిటివ్ యాంగిల్లో మనం కంపారిజన్ అనేది పిల్లలకి అలవాటు చేస్తాం. సో అది ఏమవుతుంది, మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే, నాకన్నా ఆడు బాగా చదివితే ఆడు తట్టుకోలేడు. ఈర్ష్య స్టార్ట్ అవుతుంది. ఈర్ష్య, అసూయ. ఆ ఈర్ష్య, అసూయ, అహం లాంటివి స్టార్ట్ అయినాయి అంటే మనిషికి అది గేట్వే ఆఫ్ కలి. అటు తోరడానికి లోపలికి ఒక కన్నం అది. అని దరిద్ర దాని నుంచి స్టార్ట్ అవుతాయి. ఈడాడికి రానివ్వకుండా, ఇప్పుడు మనకి మహర్షి అనే సినిమా ఉంది మహేష్ బాబు. అవును. అందులో ఒకడు ఉంటాడు హీరో అపోనెంట్, ఒకడు ఫస్ట్ ర్యాంక్ వస్తా. ఫస్ట్ ర్యాంకర్. నాకే రావాలి ఫస్ట్ ర్యాంక్, నువ్వు చదివితే వస్తుంది. ఇప్పుడు యాజ్ పర్ లా గురించి మాట్లాడుకుంటే కూడా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో కానీ ఈ కంపారిజన్ లెవెల్స్ ఎక్కువై వాళ్ళ వ్యవస్థనే చాలా కేసెస్ అవ్వడం కానీ డైవర్సెస్ కానీ అవి కూడా అందులో ఎంట్రీ ఉంది కదా కంపారిజన్ వల్ల. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, జనాలకు అర్థం కావాల్సినవి వైఫ్ హస్బెండ్ 50-50 అంటారు. ఐ డోంట్ సే దట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ విషయం వదిలేండి, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ బిజినెస్ పెట్టుకున్నారు అనుకోండి సార్. బిజినెస్ పెట్టుకున్నప్పుడు 70% ఒకటి కష్టపడి 30% ఒకటి కష్టపడ్డాడు అనుకోండి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 100%. 70-30 అయినా 100 అవుద్ది, 50-50 అయినా 100 అవుద్ది. ఓకే. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 100 అవడానికి బోల్డెన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో మన క్రైటీరియా ఏంటి, 100% అవడం. ఇక్కడ కంపారిజన్స్ ఏ లెవెల్లో పెట్టుకోవాలి మనం, మెయిన్ ఇక్కడ ఇద్దరు చదువుకున్న వాళ్ళ కాదా అనేది ఒకటి కంపేర్ చేస్తారు. ఆ పాయింట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇద్దరు చదువుకున్న వాళ్ళే, ఓకే, ఆ చదువుని ఎందుకు క్రైటీరియాగా మనం తీసుకుంటాం. గొడవలు ఏమన్నా వస్తే చీప్గా చిన్నపిల్లలా కొట్టుకోకుండా మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఆ విచక్షణ వాళ్ళకు ఉందా లేదా అనేది మ్యాటర్. ఇక్కడ మళ్ళీ ఐ వాంట్ టు సే అబౌట్ వన్ టాపిక్ ఈస్ ఫెమినిజం. ఓకే. ఫెమినిజం ఈజ్ ఓకే, pseudo feminism is not. We have feminism since ages. అర్ధనారీశ్వర చెప్పింది అదే, ఈక్వల్. వాళ్ళు మనతో పాటు ఈక్వల్, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. అమ్మ అని ఎందుకు దండం పెడతాం, ఎందుకు పూజ చేస్తాం, బోల్డ్ అంతమంది వీరనారులు మనకి ఎందుకు ఉన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి అప్బ్రింగింగ్ వెనకాతలో ఒక వీడియో ఉంది. షీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్, లైక్ చాలా కష్టాలు పడింది. కానీ శివుడు అన్నది ఎప్పుడు వస్తుందంటే, ఇద్దరు ఈక్వల్, నేను కొంచెం ఎక్కువ. కంపారిజన్ దగ్గర అక్కడ తంతుంది. ఓకే. మ్యాక్సిమం ప్రజెంట్ ఏమవుతుందంటే, అర్థం లేని ఈ కంపారిజన్స్ వల్ల లేనిపోని ఇష్యూస్ వచ్చేసి డైవర్సులు పెరిగిపోయి, ఆ డైవర్సులు కూడా అల్యూమినీ కోసం తీసుకుంటున్నారు. శివంశి గారు, ఒక మంచి టాపిక్, ఒక డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాం. అంటే బాయ్. జై హింద్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.